ఏమన్నారు ఈ నడుమ చాలా మంది మొగోళ్ళు సోషల్ మీడియాలో ఒగరెత్తిపోయిరా. ఏ భార్యలంటే రాక్షసులు అయిపోయారు, పెనిమిటికి రక్షణ లేకుండా అవుతుంది, పెండ్లంటూనే భయం అవుతుంది, ఈ ఆడోళ్ళు ఖరాబ్ అయిపోయారు, మొగుళ్ళ పాడలు తీస్తాండ్లు, వాళ్ళ నమ్మనే నమ్మద్దు అని ఒగబాదన చేసిరు అనొల్లా. నేను చెప్తానే ఉన్నా, ఏదో ఒకటి రెండు అయితే అందరినీ అట్లా జమ చెయ్యొద్దు, ఆడోళ్ళు పడుతున్న కష్టాలు మీకు జన్మల తెలివై అని చెప్తానే ఉన్నా. అయితే అట్లా బదనాం చేసిన వాళ్ళు ఈ ముచ్చట చూసి కళ్ళు తెరువుర్రి, అసలు లోకంలో ఏం నడుస్తుందో అర్థం చేసుకోరి. అసలు మన తెలంగాణలో ఏమైతుంది, ఎటు పోతుంది, అసలు ఇట్లా చంపుకురుడేంది? 10వ తరగతి పోరని కాడికెళ్ళి షురువు చేస్తే పిల్లలకు పెళ్లిళ్ళు చేయవలసిన ఆలుమగలు కూడా చంపుకుంటారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మర్డర్ అయితే నాకు గజ్జుం అనిపిస్తుందోల్లా. పాపం స్వాతి అనేటావను ఆమె పెనిమిటి మహేందర్ గాడు ముక్కలు కోసి మూసి నదిలో పడేసిండు. వాడు మనిషా లేకుంటే ఇంకేమన్నా, ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఆమె కడుపుతోనున్నది, కానీ కనికరం లేకుండా పోయింది వీనికి. ఇంటామె మీద అనుమానం పెట్టుకొని చంపిండు. ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీశైలం అనేటోడు భార్యను కత్తుతోను ఒడిచి కాలబెట్టిండు. అని చేతులిరిగిపోను. 11 ఏళ్ల కిందట లగ్గమైంది, 2 పిల్లలున్నారు. కానీ పెనిమిటికి అనుమానం రోగం అంటుకున్నది, చంపేసిండు. వీళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అనట. ఏం మనిషి అసలు వాడు, గిదా లవ్ అంటే ఎత్తు. ఇలా ఇట్లుంటే నిజామాబాద్ జిల్లాలో ఇంకో ఘోరం జరిగింది. ధర్మోరా అనే ఊర్లో 2 దోస్తులను చంపిరు. ఊర్లో ఉన్న కొందరు స్తంభానికి కట్టేసి కొట్టిరట. ఈడొక ఆడ మనిషితో సోపతి చేస్తానని చంపిరట. ఏంది అసలు, లోకం ఎటు పోతుంది, జనం మెదట్లు ఎట్లా మారుతున్నాయి? మనుషులను గింత ఘోరంగా చంపడేందోల్లా. అసలు ప్రేమించి పెద్దోళ్ళని ఎదిరించి లగ్గం చేసుకుని మరి చంపడేందో నాకు అర్థమైతలేదు. కాదు, మొన్నటిదాకానేమో భర్తలనే భార్యలు చంపుతురని కారెడ్డ ముచ్చట్లు బగ్గ చెప్పారు కదా సోషల్ మీడియాలో. మరి వీటిని చూసి ఏమంటారు?